విశాల్ కాలింగ్ ఫ్రమ్ డౌన్ అండ్ సిడ్నీ, ఆస్ట్రేలియా నుంచి కాల్ చేస్తున్నారు. విశాల్, హలో అండి. హలో అండి. యా, రామరెడ్డి గారు ఉన్నారు మనకి సాక్షి స్టూడియోస్ లో. మీరు రియల్ ఎస్టేట్ కి సంబంధించి మీ సందేహాలు ఉంటే అడగచ్చండి. రామరెడ్డి గారు నమస్తే అండి. యా, విశాల్ గారు నమస్తే అండి. ఈ మెహదీపట్నం ఏరియాలో ఒక ల్యాండ్ పర్చేజ్ చేయాలనుకుంటున్నాము, ఒక 400 స్క్వేర్ యార్డ్స్. ఓకే అండి. సూటబుల్ గా ఏదైనా ఉంటుందా? యా, మీరు ఉంటుందండి. సో తీసుకోవచ్చు అండి. మెహదీపట్నం అంటే దేర్ ఇస్ ఎ వాస్ట్ ఏరియా అండ్ అగైన్. సో ఓన్లీ మెహదీపట్నం ఇట్స్ ఎ బిగ్ ఏరియా కదండి. జస్ట్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ వేర్ ఎగ్జాక్ట్లీ యువర్ బడ్జెట్ ఏంటి అవన్నీ చూసుకొని, దట్ యాజ్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్ ఆల్సో టైటిల్ అవన్నీ ప్రాపర్గా చెక్ చేసుకొని యూ కెన్ పర్చేజ్ ఇట్ అండి. మా పర్పస్ ఏంటంటే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ కి దగ్గర ఉంటుంది అక్కడ చీప్ అంటున్నారు కదా. అవునండి. అక్కడ అయితే ఎట్ ద సేమ్ టైం మా ఫ్రెండ్స్ వాళ్ళు పర్చేజ్ చేసిన వాళ్ళు ఈ చీటింగ్ ఎక్కువ ఉంది, ఒక ప్లేస్ ముగ్గురికి అమ్మడం లాంటి అట్లా ఉన్నాయి. నేను అదే మీకు చెప్పింది, ఇందాక కూడా చెప్పింది అదే. వెన్ యూఆర్ ఫాలో అవుతున్నాను. వెన్ యూఆర్ పర్చేసింగ్ ఇన్ ల్యాండ్ యూ షుడ్ బి లిటిల్ మోర్ కాషియస్ అండి. So the person from whom you are buying also it makes difference andi. So that's also you please take care. And as you said, beyond Mehdipatnam, when you are going to Appa Junction, I mean towards Appa Junction, if you take anywhere it's good andi. Endukante so that Mehdipatnam Langarhouse nunchi it's already 4-lane towards Appa Junction undi. Then again from there you reach the high-tech city within 15 minutes drive. So it's a better place to purchase in those areas అండి. సార్ ఇంకొకటి, ఇప్పుడు ఈ మెట్రో వస్తున్న నేపథ్యంలో ఈ ఉప్పల్ లాంటి ఏరియాలో సడన్ గా రైజ్ అవుతాయని ఫ్రెండ్స్ అంటున్నారు. ఇక్కడ ఆస్ట్రేలియా ఎక్కువ ప్రచారం అదే ఉంది. అవునండి. మనం అంటే ఉప్పల్లో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో ఉప్పల్లో పర్చేజ్ చేస్తే ఎట్లా ఉంటుంది? అది మెట్రో వచ్చిన తర్వాత ఒకటేసారి డబుల్ అవుతుంది, ట్రిపుల్ అవుతుంది అన్న కొన్ని ప్రచారాలు బాగా జరుగుతున్నాయి. పర్టికులర్ గా NRI లో ఇది ఇట్లాంటి. సార్ మీరు మై దిస్ థింగ్ మీరు డబుల్ అవుతుంది, ట్రిపుల్ అవుతుంది ఆలోచన పెట్టుకొని తీసుకోకండి సార్. బట్ డెఫినెట్ గా అప్రిషియేషన్, గుడ్ అప్రిషియేషన్ విల్ బి దేర్ దోస్ ఏరియాస్ బికాస్ మెట్రో డెఫినెట్ గా. ఎందుకంటే 4 years లో డెఫినెట్ గా అయిపోతుంది. ఫస్ట్ ఫేజ్ అయితే మీకు ఐ థింక్ 3 years లోనే, ఐ థింక్ less than 3 years లోనే అయిపోతుంది. ఆల్రెడీ బిగ్ ద ప్రీ ఫ్యాబ్రికేషన్ థింగ్స్ ఆర్ గోయింగ్ అనండి. ఇట్స్ టేకెన్ బై L&T కాబట్టి అండ్ 100% దే విల్ డూ ఇన్ టైమ్ అండి. దేర్ వోంట్ బి ఎనీ ప్రాబ్లమ్ ఇన్ దాట్. మీరు ఏం సజెస్ట్ చేస్తారు సార్? ఉప్పల్ బెటరా, మెహదీపట్నం బెటరా? I mean right now when you look at the and me and which area from you are and that also matters for you. So ఇక్కడ ఉంటాం కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో ఇన్వెస్ట్మెంట్ ఉప్పల్ is better అండి. Uppal is right now, I mean the immediately you will see the difference, but when you look at the long run, so that also because of the connectivity, that outer ring road connectivity undi kandi, expressive undi kadandi. So beyond Mehdipatnam also it's good andi. That also you should take into your mind. So yeah, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఓకే, సో ఇప్పుడు ఇతను అన్నట్టు ఇతను ఒక్కరే కాదండి. ఇప్పుడు మామూలుగా ఎవరైతే NRIs కొంటున్నారో దాదాపుగా వాళ్ళు ఇల్లు కావాలని కొంటున్నారా, లేకపోతే రియల్ ఎస్టేట్ లో ఏదో ఇన్వెస్ట్ చేసేయాలి, లేకపోతే డబుల్ త్రిబుల్ అయిపోతుంది అనుకుంటున్నారు అంటే హౌ డు యూ సీ ద ట్రెండ్ అండి? లైక్ అదే అండి, దట్ డిపెండ్స్ అపాన్ ద ఇండివిజువల్స్ అండి. సో ఒకేసారి మనము డబుల్ త్రిబుల్ అది దట్ ఈస్ నాట్ ద గుడ్ థింగ్ ఆల్సో ఫర్ ద రియల్ ఎస్టేట్ అండి. అంటే సో ఇది ఆల్రెడీ చూసి మళ్ళీ మనం అదే చేసి, సో ఇక్కడ ఏమవుతుందండి, ఒక పర్సన్ ఈవెన్ వి ఆల్సో ఫేస్ ద సేమ్ థింగ్. ప్రైసెస్ పీక్ లో కొన్నాం మేము. సో 20,000 రూపీస్ 30,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ పెట్టి కొన్నాము. ఈ రోజు 10,000 రూపీస్ ఇట్ హస్ డౌన్. సో పీక్ లో స్టార్టింగ్ వాళ్ళు బెనిఫిట్ అవుతారండి. సో ఎవరైతే పీక్ లో కొన్నారో దెబ్బతింటారు మళ్ళీ. సో అందుకోసమే లెట్ us not go for any speculations అండి. సో స్పెక్యులేషన్ పర్చేజ్ అనేది మీరేం చెప్తారంటే ఒక ఇల్లు కానీ ఒక ప్రాపర్టీ కానీ కొనేటప్పుడు లాంగ్ రన్ చూడాలని చెప్తారు. ఎస్, ఓకే, లాంగ్ రన్ చూడాలి. ఫస్ట్ థింగ్ అండి, ఎస్కలేషన్ ఉంటుందంటారా? 100%. ఎనీ రియల్ ఎస్టేట్ ఎస్కలేషన్ అనేది 100% ఉంటుందండి, దాంట్లో డౌట్ లేదండి. వెదర్ ఇట్ ఇస్ అపార్ట్మెంట్ ఆర్ ల్యాండ్, ఎనీథింగ్ ఇస్ దేర్. సో దిస్ ఇస్ సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అమంగ్ ఆల్ అండి. సో అన్లైక్ షేర్ మార్కెట్ లా కాకుండా రియల్ ఎస్టేట్ ఆల్వేస్ ఇట్స్ బెటర్. సో దిస్ మోస్ట్ అంటే రిలయబుల్ అనేది రియల్ ఎస్టేట్ అండి. సో ఇన్వెస్ట్మెంట్ ఇన్ రియల్ ఎస్టేట్ ఇస్ నెవర్ బి ఏ ప్రాబ్లం. సో ఓన్లీ థింగ్ లొకేషన్, వాళ్ళ నీడ్ ఫస్ట్ నీడ్ చూసుకోవాలి, లొకేషన్. అంతేగాని ఒకేసారి ఈరోజు పెట్టాము, ఎవరో చెప్తున్నారు డబుల్ అయిపోతుంది, మెట్రో రాగానే డబుల్ అయిపోతుంది, ట్రిపుల్ అయిపోతుంది, ఆ ఉద్దేశంతో పెడితే దే విల్ హ్యావ్ ఎ డిసప్పాయింట్మెంట్. సో డెఫినెట్ గా మెట్రో రావడం వల్ల అడ్వాంటేజ్, డెఫినెట్ గా బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే ఫ్రమ్ నాగోల్ యూ కెన్ రీచ్
I mean, high-tech city in 20-25 minutes with a small, I mean, maybe 5 rupees or 10 rupees with AC. Yes. Now So it takes everybody like will prefer that. 2-3 hours పడుతుంది. When 1.5 hour పడుతుంది, what is the strain you are going to I mean, face, all those things. So, but don't, I suggest any NRIs, don't let them not go into speculation. Right. So మీరు huge గ్రోత్ speculation. చూసారు, కొలాప్స్ అయింది చూసారు. అది. సో అట్ ద సేమ్ టైం మీరు క్వాలిటీ చెక్ క్యూసీ, మీరు ఓన్ క్వాలిటీ కంట్రోల్ మీ దగ్గర పెట్టి చేస్తా అంటున్నారు. నేను యాజ్ అ క్రిసిల్ రేటింగ్ కూడా వచ్చి, అవునండి. సో ఇవన్నీ మెయింటైన్ చేస్తూ మీకు అనుకున్న మార్జిన్ వస్తుందండి. ఒకవేళ రాకపోయినట్టయితే మీరు ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు సో క్వాలిటీ? నేను టు బి ఫ్రాంక్ అండి, మేము మార్జిన్ లేదు పూర్తిగా చెప్పలేను, బట్ వీఆర్ వర్కింగ్ విత్ ఏ లీస్ట్ మార్జిన్, మినిమల్. సో నౌ దిస్ ఇట్స్ ఎ టెస్టింగ్ టైమ్ ఫర్ అస్ అండి. రైట్. So we are just surviving in this present market. I can say we are just surviving in this present market. So in spite of all these hardships, we are maintaining the best today. So the buyers who are taken, I can proudly tell that they are very happy. Okay. I mean, recently we have taken their interviews also. Right. So Feedback. Feedback we have taken, we are getting all excellent reports today. So when you are looking at the good quality of construction, if you are keep up your word, Right. so we are there we are successful in that end. ఓకే. అంటే మన ప్రోగ్రామ్ ద్వారా ఒకవేళ ఎన్ఆర్ఐలు మీ ప్రాజెక్ట్స్ లో కొనాలనుకుంటే కనుక Yeah. మీరు వాళ్ళకి ఎలాంటి ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు, అంటే ఎలాంటి, హౌ డు యూ సజెస్ట్ దెమ్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ సర్వీసెస్ యూ ప్రొవైడ్ ఇన్ ఆర్డర్ టు గెట్ ద లోన్స్ ఆర్ వాట్ ఎవర్? Yes. So మా దాంట్లో just only their eligibility is required అండి. ఓకే. So they can just go through our website. They will be knowing all the details. The Right. pricing and everything is transparent and the quality they can check it. Right. So they can take the feedback from the people are already staying there. So what is the service we are giving it to them? Right. So I'll just give an example అండి. So మన అపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత we keep a register there అండి. Okay. Any complaints are there, so just they have to write in that. ఓకే. So, I mean, after a few days, I mean, any building which started, I mean, tap, set kaledu, this set kaledu, some teething problems will be there. So, all those things have been rectified. Now, everybody is happy. Right. So, service is more important here and there. So, we are giving, when a builder is giving good service, so you need not to be worried. And the loan center, so especially our Bolaram project, 13 banks have been approved our project. ఓకే. Any of these 13 banks, all national banks, private banks, all these things, if you go take, you approach them by telling that ARC Homes, Right. so they straight away they'll give the loan without any, they will not ask any document about the project. Right. Only they will ask about your personal details, Right. whether you are eligible or not. Right. If you are eligible, then you are getting the loan. So absolutely there is no problem. ఓకే. Very safe investment. ఓకే. సో ఇప్పుడు మనకి విదేశాల్లో తీసుకుంటే ఇప్పుడు ఎన్ఆర్ఐస్ బేసిక్గా అక్కడ అలవాటు పడ్డారు వాళ్ళు. ఇప్పుడు రీమ్యాక్స్ లాంటి ఇవి ఉన్న ఆర్గనైజేషన్స్ వేర్ దే విల్ మీ క్రెడిట్ చెక్ కానివ్వండి, లేకపోతే ప్రొఫైల్ కానివ్వండి, ఇవన్నీ వాళ్ళు చేసి దే విల్ గైడ్ ద కస్టమర్ వేర్ ఎగ్జాక్ట్లీ ఇస్ సేఫ్ టు ఇన్వెస్ట్ ఫర్ ద ప్రాపర్టీస్ వాట్ ఎవర్ దే వాంట్ బై. సో అలాంటివి ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉందంటారండి మన రావాలండి, అలా వస్తేనే బాగుంటుంది. ఎందుకంటే ఇన్వెస్టర్స్ సేఫ్టీ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్ అండి. సో యాక్చువల్లీ ఆ రోల్ మీరు చెప్పిన రోల్ ఇప్పుడు క్రెడై ఈజ్ గోయింగ్ టు టేక్. ఓకే. ఓకే. క్రెడై మెంబర్ అంటేనే మీరు యూ కెన్ థింక్ దట్ యువర్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ సేఫ్ అండి. ఓకే. సో యాజ్ ఐ టోల్డ్ యూ జస్ట్ నౌ, క్రెడై ఈజ్ గోట్ సెల్ఫ్ రెగ్యులేటరీ కండిషన్స్ అన్ని పెట్టుకున్నాం మేము. Okay. సో ఎనీబడి ఈజ్ నాట్ ఫాలోయింగ్ దోస్ కండిషన్స్, దే విల్ బి అవుట్ ఆఫ్ క్రెడై. రైట్. So now all the places we are putting every of our hoarding, we are putting as a member credit. ఓకే. సో ఎంత మందిలో అవేర్నెస్ ఉందంటారు? అదే ఇంకా that's what we are creating అండి. We are creating recently. మీరు తీసుకుంటున్న ఏంటి, what are the recently we have conducted a Radio Mirchi Credai sponsorship లో ఒక ప్రాపర్టీ షో కండక్ట్ చేసాము. So we are planning some more events like that. Right. So future, I mean, when people know about Credai, Right. so definitely we are going to create an awareness in future అండి. ఓకే. సో ఈ గ్రూప్ హౌసింగ్ మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? గ్రూప్ హౌసింగ్ లైక్ ఇఫ్ ఎన్ఆర్ఐస్ కానివ్వండి, వాళ్ళు ఒక 5-6 పీపుల్ కలిసి ఒక ల్యాండ్ తీసుకొని, బట్ ఇఫ్ దే వాంట్ టు బిల్డ్ దేర్ ఓన్ ఆర్ దే వాంట్ టు గివ్ ఇట్ ఫర్ ఎనీ ప్రాపర్ బిల్డర్ లైక్ యూ గైస్, సో అది అంటే కరెక్ట్ గా వర్కౌట్ అవుతుందా? దీంట్లో కన్స్యూమర్స్ అంటే ఇంకొంచెం లాభపడతారు అనిపిస్తుంది. అది యాక్చువల్లీ ఎస్, మీరు చెప్పింది టు సమ్ ఎక్స్టెంట్ ఐ అగ్రీ. Suppose the profit what the builder is going to get, it's going to be shared by the
the group of 5 people or 6 people, whatever it is. Yes. But the amount of risk. So first choosing a property. Yes. There are so much risk in that. Right. So now somebody was telling it's a double registration, triple registration, all certain things are there. Right. Choosing a property. Then you need to go for a good architect. Then approval. Right. Then execution. Execution, also so many problems are there, Andy. So you have to deal with so many people. I mean, excavation, finishing work, there you have to deal with so many people who are going to take care of all those things. Okay. Again, you have to depend on some builder. Right. Or contractor. Right. So that contractor, how, I mean, good he is at. Right. Is a good contractor doing a reasonable price, you are going to get the benefit. Otherwise, what is that? Right. So there is a amount of risk is there. So if you are getting all these things, it's everything is going in the right direction, definitely they are going to get some benefit out of it. Okay. Whatever the builder is going to get the profit or some taxes, those things are, this is saving for the, I mean, who are building in a group. Suppose as a this thing, we have so many taxes. Right. VAT is there, service tax is there, and again income tax. All those things has to be there. Okay. Then PF, so many things are there going to take place with the builder. Okay. So whereas those things can be avoided, that's the profit for the Okay. So చివరిగా సార్ ఆర్క్ బిల్డర్స్, ఆర్క్ కన్స్ట్రక్షన్స్ ARC builders actually. Okay, how is it different, from other builders, and why buyers should come to you? Yeah. So ours is a 23-year-old company, Andy. Okay. So initially we have done the contracts. We worked for defense. Right. BDL we have done. Then ARC International we have done. Then we have done for NFC, Nuclear Fuel Complex, Atomic Energy. Okay. So our journey started from there, way back in 1989. Okay. So I can proudly, even today also can proudly show the building what I built in 1989, Andy. Okay. So this is done by me. Okay. So that is a confidence, a strength. Basically I am a civil engineer. Okay. So I give utmost priority to the quality and commitment, Andy. Okay. So, I mean, my testimonials, I mean, you can just go through our background. I can show all my projects, what I have done for private, government and everything. I can give the list of all my clients. Right. So, I mean, I am very confident about Very that. open for Yeah, anything. very open, Yeah. very open. And we welcome always any criticism is there. So even now also I take the feedback from my customers. Okay. So Yeah. all the best అండి. థ్యాంక్ యూ Yeah. సో మచ్ ఫర్ కమింగ్ టు ది సాక్షి స్టూడియోస్. Okay. అండ్ మీ అభిప్రాయాలు అందరినీ అన్ని మా వ్యూవర్స్ తోటి పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అండి.